నమస్తే. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాం మనం. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం లక్షింపూర్ అనే గ్రామం ఇది. ఈ గ్రామంలో రైతు దీపక్ ఆ రైతు ఇల్లు తగలబడ్డది. ఎట్లా అంటే లోపలంతా పత్తి నిల్వ ఉంచుకున్నాడు. ఆ పత్తి కాలి మొత్తం ఇల్లంతా తగలబడ్డది. ఈ కారణం ఏంటి? ఎందుకు అంటే అమ్ముకోవాల్సిన పత్తి ఇంట్లో ఎందుకు నిల్వ చేసుకున్నాడు అని అంటే ఈ మధ్య కేంద్రం ఒక యాప్ తెచ్చింది. కసాప్ కిసాన్ యాప్ అని. ఆ కిసాన్ అనే యాప్ కపాస్ కిసాన్ యాప్. ఈ కపాస్ కిసాన్ యాప్‌లో ఎన్రోల్ చేసుకున్న తర్వాతనే దాంట్లోకి ఎంటర్ అయిన తర్వాతనే దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని దాంట్లోకి ఎంటర్ అయ్యి ఆధార్ కార్డు, పాస్‌బుక్‌లు ఇవన్నీ నంబర్స్ ఇచ్చిన తర్వాతనే మీరు స్లాట్ బుక్ చేసుకోగలుగుతారు. సో, ఈ రైతులకి ఇవన్నీ తెలియవు. ఇదంతా కూడా ఆదివాసీకి సంబంధించిన ఆదిలాబాద్ ఏజెన్సీ ఏరియాలు ఇవన్నీ కూడా. సో, వీళ్ళకి పెద్దగా వీటి మీద అవగాహన కూడా లేదు. సో, అవగాహన లేని రైతులు ఏం చేయాలో అర్థం కాక రైతులు నిల్వ చేసుకున్నారు. సో, ఆ పత్తిని ఎట్లా కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచనలో ఉండగానే షార్ట్ సర్క్యూట్ ఏదో ఒక కారణం చేత మొత్తం ఇల్లంతా తగలబడ్డది. చాలా దారుణం. ఇప్పుడు ఈ రైతు ఇంతవరదాకా జరిగిన బోరజ్ మండలంలో హైవే మీద జరిగిన ధర్నాలో కూడా పాల్గొన్నాడు. ఇంకొక రైతుకి ఇదే పరిస్థితి ఎదురైంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి నూలు మీద ఆ ముడి సరుకు మీద 11% ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని మోదీ సర్కార్ ఎత్తేసింది. కారణం ఏం చెప్తున్నారంటే ఇండస్ట్రీస్ మొత్తం మూతపడుతున్నాయి, టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్. సో వాటిని కాపాడడం కోసం ఎత్తేసినామని చెప్తున్నారు. సో ఆ టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ అన్ని మరి ఎక్కడి నుంచి ఈ బేళ్ళని ఈ నూలుని ఈ పత్తిని కొనుగోలు చేయాలి, దూదిని కొనుగోలు చేయాలి అని అంటే వాళ్ళు దేశీది వదిలేసి ఎట్లాగో విదేశాల నుంచి వచ్చేటువంటి దాని మీద పడ్డారు. సో దానివల్ల ఈ దేశీ పత్తి సీసీఐ కొనుగోలు చేయాల్సిన పత్తి మీద కొర్రీలు పెట్టి కొనుగోలు చేయకుండా రైతులను నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఇది అసలు మూలమైన కారణం. సో దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. వాళ్ళు కూడా ఢిల్లీకి వెళ్ళాలి, పెద్ద ఎత్తున మూమెంట్ తీసుకురావాలి. వాళ్ళు కూడా సైలెంట్గానే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు ఆ సాగు చేసి పండించినటువంటి ఆ పత్తిని ఎక్కడ అమ్మాలో అర్థం కాక ఏం చేయాలో తెలియక ఇళ్లలో నిల్వ చేసుకోవడం వల్ల ఒక రైతు ఈ పరిస్థితి ఎదురైంది. ఒకసారి ఇంట్లోకి వెళ్తే ఏం మిగలలేదు పాపం ఈ రైతు ఇంటికి. మొత్తం ఈ రైతు ఇల్లు చూడండి, డోర్స్ మొత్తం ఇగో డోర్లు మొత్తం ఎక్కడికక్కడ కాలిపోయినాయి, మొత్తం ఇదైపోయింది. ఒకసారి లోపలికి వస్తే ఈ ఇంటి పైకప్పు కూడా మొత్తం ఇది పెంకుటిల్లు, కర్రలతో దీని దూలాలు ఇవన్నీ కూడా చూడండి. ఇది కదిలిస్తే కింద పడిపోయేటట్టున్నది. ఇదంతా మొత్తం తగలబడ్డది. సో ఇందులో మొత్తం పత్తి ఉండే. సో అది నెమ్మదిగా కాలి ఇదంతా మొత్తం తగలబడ్డది. ఇప్పుడు ఈ రైతు ఇక్కడ లేడు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నట్టున్నారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడేద్దాం. ఎక్కడ పోయారు ఇల్లు? ఉన్నారా? సో ఇల్లు చూడండి, మొత్తం ఎక్కడెక్కడ తగలబడ్డది, ఏం మిగలలేదు పాపం ఈ రైతుకి. ఇంట్లోనే ఉంటున్నారా అమ్మా? ఇది దీంట్లో నిల్వ చేసిర్రా? ఈ లోపల వరకు లోపలికి కూడా పోయినాడు. ఇటు కాలింది, ఇగో ఇదంతా వచ్చింది కదా. మీరు జరగండి. ఈ లోపల కూడా అదే పరిస్థితి మొత్తం. సో ఇల్లంతా తగలబడ్డది. కాకపోతే వీళ్ళు ఇందులో అంటే పక్కన ఉంటున్నారు, ఇందులో పత్తి వేసుకున్నారు. సో దానివల్ల వాళ్ళకేం కాలే, వాళ్ళంతా సేఫ్గా ఉన్నారు. కానీ రైతు నిల్వ చేసిన పత్తి అంతా ఆగమైంది. ఇదంతా పత్తే. దాదాపు 52 క్వింటాల పత్తి ఇందులో 50 క్వింటాల పైన పత్తి ఇందులో నిల్వ చేసుకున్నాడు, సమయం చూసి అమ్ముకుందామని. సో పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది. అందులో ఉన్నది మొత్తం తగలబడింది. సో వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడదాం. చూడండి డోర్స్. ఏమమ్మా, ఏమైంది? పెద్ద మనిషి ఏం పేరు? రాములు హెడవ్. మీ కొడుకుది ఇది? కొడుకు చిన్నోడు పాలు. ఏమైంది? నిన్న రాత్రి జరిగింది ఇది? మొన్న మంగళవారం ఏమైంది? అగ్గైంది. అగ్గైంది ఎట్లా అంటే కరెంటా? ఒక్కటే మీటర్ నీరుడే పెట్టినా అన్న, నీరుడే పెట్టినా ఒక్కటే వైర్ ఉంచుతా. ఇగో జోకుడైనా అంటే బంద్ చేస్తా, రాత్రి కూడా బంద్ చేస్తా. 3 గొట్టంగా పోయింది. మేము ముసలోళ్ళు పండి చేరతా. ఏం చెయ్యాలని ఎవరెవరు వచ్చిర్రు? మరి లీడర్లు వచ్చిర్రా? వచ్చింది. ఎవరెవరు వచ్చిర్రు?
మాకు కాదు ఎంఆర్ఓ వచ్చిందా? కలెక్టర్ గీడ వచ్చింది. కలెక్టర్ ఒక బాయ్ వచ్చింది, కలెక్టర్ వచ్చింది, మస్తు మంది జోగి రామన్న వచ్చింది. జోగి రామన్ వచ్చిందా? ఇది ఏమంటదో పడాల భూమన్న అంటదో ఏమో. ఓకే. పాయల్ శంకర్ పాయల్ శంకర్ కూడా వచ్చిందా? వచ్చింది. ఓకే. ఇప్పుడు ఎప్పుడు మీకు తెలవలేదా? మీరు ఎక్కడ ఉంటారు? ఉంటా పక్కనే ఉంటారు. పక్కనే తగలబడుతున్నప్పుడు తెలవలేదా? ఎప్పుడు చూసిర్రు? మళ్ళా ఇగో 3 గొట్టంగా చూసిన ఓళ్ళు చూడలేదు, ఇంత తోవగాని ఓళ్ళు చూడలేదు. మళ్ళా ఒక్కటే పారిపోగా ఆయన అయితే మరలా అప్పుడు ఇదే చేసిన. మేము ముసలోళ్ళు పండి చేరతా మాకేం. ఇప్పుడు పండి లేదా ఆడ పండి ఉంటా అయితే వచ్చిన ఊరికి. మరి ఎందుకు ఇంట్లో నిల్వ చేసుకురు? ఎందుకు మార్కెట్కి తీసుకపోలే? కానీ మార్కెట్ కొనుడే లేదు అయితే ఎట్లా చెయ్యాలా? ఏం చెయ్యాలా? కొనుడే లేదు, పచ్చిగా కొత్త లేక ఇది ఆపతి అది అట్లా ఆపతి ఎట్లా చెయ్యాలా చెప్పు? మాకు తెలుగు కూడా రావు మించిగా. కొడుకేడి? ఇగో మీటింగ్కే పోయింది మొన్న ఆదిలాబాద్ రా అన్నది. ఇట్టల్ బాపు గాని ఏడుచుకుంటా పోన్ లేదు అయితే ఇయ్యాల పా అంటే పోయింది. ఇలా పోయింది. ఎంత నష్టం అయింది మరి? ఏమో మీకే తెలుస్తుంది. ఏం చేయాలి? కింద ఇల్లు ఇది 20 ఏళ్ళ అయిందో లేదో. 20 ఏళ్ళ గంతి మొత్తం అంతా కాలిపోయినాయిగా. ఏమున్నది ఆడికెళ్ళి సాప్ ఏం చేయాలి? ఇట్లా నిండా పత్తి ఇంకా గుళ్ళ పెట్టి పోతుంటే కరెంట్ కింద కూడా అంతా తగలబడ్డదా? ఎంత కాలిపోయింది ఇది? కాలింది. బయట వారేసిరా? మీది ఇదే ఊరా? ఇప్పుడు ఎట్లా జరిగింది ఇది? పెంట మీద ఒకటి ట్రాక్టర్ల కూడా సాప్ కొండపోయింది. మా కొడుకు నింపేసి ట్రాక్టర్లా కొండపోయింది. మీరేమైతారు? ఓకే. ఎట్లా జరిగింది ఇప్పుడు? ఈడ మీరు ఎవరు కనబడలేదా? ఎవరు కనిపించలేదు. మంటలు ఆర్పడానికి ఏమైనా ప్రయత్నం చేసిరా? మంటలు ఆర్పడానికి ఇగో ముందు ఇక్కడ కరెంట్ మీటర్ ఉండే, ఇక్కడ షార్ట్ అది కట్ అయ్యి కాలిగింది. ఎప్పుడు ఇక్కడ ఎవరు లేకుండే, చేనులలో అందరు వెళ్ళిపోయిండ్రు. పెద్ద మనుషులేమో ఇంటికాడ ఉండే. మరేమో మాకు మన నారాయణ స్వామి మందిర్ కాడనేమో అది గుడి రథం తిరిగేది ఉండే. అయితే ఆ తిరుగుడుకు ఆ మాదిగోళ్ళు డబ్బులు తీసుకుని ఇట్లా పోతుండే. ఎక్కువ పొగలు వెళ్ళినాయి. వాళ్ళే మాదిగోళ్ళే కీకలు వేసిండ్రు, డబ్బులు కొట్టేటోళ్ళు. కీకలు వేస్తే మరి అప్పుడు మంది అంతా జమ అయిండ్రు. ఎక్దం పొగలు వెళ్తున్నాయి, ఎక్దం కాలుతున్నది. అప్పుడు నీళ్లు పూలంటే ఎక్కడ అందలేదు. లేకుండే మంది లేకుండే, ఊళ్ళో ఎవరు ఉండలేదు. అప్పుడు ఎవరు లేక ఎవరు అందలేదు, ఎక్కువ అయిపోయింది. మళ్ళనేమో అందరు జమ అయ్యి లొల్లి చేసే వాళ్ళకు అక్కడ నుంచి ఇక్కడ వచ్చి నీళ్ళు పోసిండ్రు, బోర్ చాలు చేసిండ్రు, అది చాలు చేసి. అప్పుడు మరి పత్తి ఎందుకు తీసుకపోలే? అంటే లేట్ అవడమే కారణమైందా? లేట్ అయ్యేది అది ఫోన్ పే లేకుండే, అది నంబర్ లేకుండే. అది ఉన్నది కదా రైతు కిసాన్ యాప్, ఆ యాప్ల నంబర్ లేకుండే. వారం రోజులు తిరిగిండు, మరి అది కాలేదు. మరి ఎడ్లు ఉంటాయి, ఇటు లేబర్లు పత్తి ఇటు అడవులు పోతలు, మళ్ళీ ఎడ్లు ఉంటాయి. ఆయన చేన్ల వలన యాప్ కోసం తిరుగుకుంటా 2 రోజులు తిరిగిండు, మరి మేడం దొరకలేదు. అది అట్లనే ఇది కాదు, ఇక పత్తి చేన్ల వలిగి ఉన్నది. ఆడులు అనుకుంటా, ఎడ్లు పదం ఉంటా అనుకుంటా. ఆయన ఒంటి మంచి, ఎవరు లేరు చేతి కింద. ఆయన పోలేదు. అది పత్తి అట్లా ఉండిపోయింది. కొండ పోతా నేను ముద్దులా అంటే షార్ట్ వచ్చేసింది అన్నాడు. అది కరెంట్ షార్ట్ వచ్చేసింది. తేమ 8% ఉంటుంది, పత్తి కొంటాం లేకుండా లేదు, ఎక్కడికి వేడుకుంటారు. అంటే ఇప్పుడు ఊళ్ళో అయితే ఉన్నాలో ఆ పెద్ద మనిషి పనులు ఉంటే పెద్ద మనిషి వల్ల అరుక్కుంటా ఊళ్ళు మీద పెట్టాలా, కాట మీద ఫోటో దిగాల. ఇదేమిటి అన్యాయం కాదా? 50 ఏళ్ళ 60 70 ఏళ్ళ మనుషులము ఇది లేదు. ఇట్లా కష్టపడి ఇప్పుడు కష్టపడి పంట కాగలం వేసి లేకుంటే ఏంటంటే అమ్ముకుంటుంది సార్. ఇలాంటి ఇలా బోరబెట్టే అవసరం లేదు మరి. ఇప్పుడు ఈ తేమ ఇదంతా అంతకుముందు ఇంత ఘోరంగా లేదా? లేదు సార్. సత్యం చెప్పాలంటే ఎండిపోయిందంటే నీళ్లు కొట్టుకుని పోయినా అమ్మిన ఆ జమానాలో. మరి చేళ్ళకి వెళ్ళి తెచ్చిన పత్తి తేమన్నది 8% అంటే ఏడికెళ్ళి తెస్తావు దాన్ని? ఇప్పుడు యాప్ ఏంది? యాప్ అంటారు కదా, డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ఎంటర్ చేయాలన్నట్టుగా. అది చదువుకున్న పిల్లల గుర్తుగా మాకు తెలియదు. ఇక ఎవరైనా చేస్తేనే కొంటారటగా. మరి అదే ఇప్పటికి కొనుండలేదు కదా. ఇప్పుడు పని చేసేలా కాట బంద్ ఉన్నాయి. మార్కెట్ బంద్ ఉన్నది ఇప్పుడు, ఎవరు కొనుండలేదు. మరి 12 కుంటలు కొంటలా, ఎంత కొంటలా, ఏమి కొంటలా తెలుసు లేదు. ఎంత చిన్న కష్టకర అయినా 10-12 కుంటలు వండి ఏడ ఈ కాలంలో 7 కుంటలు అంటే ఎకరానికి 7 క్వింటాలే కొంటారట. ఎకరానికి 7 కుంటలు కొంటే మిగిలినోనికి ఎట్లా ఇచ్చాలకి ఎట్లా జరుగుతుంది?
ఎట్లా మనం ఎన్నడో ధర పెరిగితే అన్న పోతామని ఇప్పుడు నీ పేరు మీద భూమి ఉంటే నువ్వు అడిగి పోవాలి, అడిగి పోయి ఏం ఇంకా కట్ట పట్టుకుంటా పోతే ఇతడు పోతే కిసుడు పెద్ద మనుషులు పోతారా? ఆమె పొన్న కూడా ఉన్నాయి భూమి, ఎట్లా పోతుంది? కూడా పోవాల్సిందే. అది పెట్టిల్లు కథ. ఎట్లా చేస్తారో మీ ఇల్లేడా? ఇక్కడ ఇన్ని ఉన్నది మా ఇల్లు. ఆ పచ్చినే నా కొడుకు పండించే ఆకిట్లా ఎండబెట్టి ఉన్నాయి చూడు. ఎందుకంటే పెట్టి తీసుకపోలే. అరే నేను చెప్తున్నా 8% అని అంటే ఎండబెట్టబడుతున్నాయి. అవి ఉన్నది చూపిస్తా. 100 కుంటలు పత్తి ఉన్నాయి నా కొడుకు పండించి. 100 క్వింటాలు ఉంది. అమ్ముడు లేదు కదా, వాళ్ళు కొనుడు లేరు కదా. ఈ పిల్లలు 50 కుంటలు 60 కుంటలు, ఈ పిల్లలు ఆ ఇంట్లో ఈ ఇంట్లో బోర పెట్టుకున్నాడు అట్లా. ఇప్పుడు 12% పైన తేమ ఉంటేనట ఖరాబ్ అవుతాడు కదా, వాడు CCI వాడు తీసుకున్నా. ఖరాబ్ కాదు సార్, పండించిన వాళ్ళు మేము ముసలి అయినామో పత్తి ఖరాబ్ అయ్యేది లేదు. ఇప్పుడు చూపిస్తా సార్, పండ్లు ఖరాబ్ ఎట్లున్నాయి చూపిస్తా. కుప్ప నేను 100 కుంటలు. ఇది ఏదంతా శాతగాంధ అందలు. మీ కొడుకు ఏం చేద్దాం అనుకుంటున్నాడు? పత్తి చేల పని చేస్తాడా, నీకు ఆడికి పోతాడా? మీటింగ్లు ఇప్పుడు ధర్నాకు ఇప్పుడు వీళ్ళు రాష్ట్రం వాళ్ళు కేంద్రం అని అంటారు, కేంద్రం వాళ్ళు రాష్ట్రం ఎవరిది తెలియదు. ఇక అది తెలియదు. ఇక మీ అసంటోళ్ళు ఏ తోవ చేస్తా కాస్త కన్నీ ఏం చేస్తా ఇక మీకే ఇల్లుకి ఇంత ఘోరంగా కష్టం చేసి కట్టించుకున్న ఇల్లు పోయింది. ఇక అట్లా మా ఇల్లు ఈయనే ఉన్నా సార్, మేము ఈయనే కలిసి ఉంటాం. మా ఈ కొట్టం కూడా కాలిపోతుండే, గాలి ఇటు ఉండే, గాలి కథ. మేము ఇప్పుడు ఈ నిపురా పోయి అవతల పడ్డదానికి మీరు ఎండబెట్టిరు, ఆరబెట్టి ఆడబడితే అది కూడా తగలబడుతుంది. పోతుండే గాలి ఇటు ఉండే, గాలి ఇటు ఉండే. పెద్ద మనిషి ఏం సార్, ఏంది పరిస్థితి? వీళ్ళకి ఏమైనా పరిహారం, ఏమైనా నష్టపరిహారం ఇచ్చిరా? ఇయ్యోటంతా కాస్త కరిగి ఎన్నడూ లేదు. 7 నెలల వర్షకాలం పడ్డది, ఆనదేవుడు వర్షము అలిగింది. ఇప్పుడు ఏమైంది? ఎండిపోయిన పత్తులు, సోదీళ్ళు కూడా తీయరాకుండా ఉబ్బినాయి, మొలకలు వచ్చిపోయినాయి. ఏం పండిస్తారు, ఏం అమ్ముతారు? ఇక కొందామంటే అమ్ముదామంటే గిట్ల ఉన్నాయి. రాసుకపోయారేమో కదా నష్టపరిహారం, ఎంత నష్టం? రాసుకపోయిన వాళ్ళు రాసుకపోయిన వాళ్ళు వాళ్ళు అనమతుంటారు, వీళ్ళు కొనేటి వాళ్ళ అధికారులు వాళ్ళు అనమతుంటారు. అది కథ. ఎట్లా చేస్తారు, ఏ తోవగా చేస్తారు మీ లక్ష్యంలు? ఏమైనా సేవ చేస్తారా రైతులకు? లేదా ఇప్పుడు ధర నడుస్తున్నది. ఇయ్యోటి అంతా ఎన్నడూ రాలే. అది ఈరోజు మనం ఇక్కడ లక్ష్మీపూర్ గ్రామానికి రావడం జరిగింది. కాలినటువంటి రైతు చాలా కష్టంతో ఈ కపాస్ కిసాన్ యాప్ వల్లనే, జాప్యం వల్లనే ఈ యొక్క నష్టం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే వాస్తవంగా కపాస్ కిసాన్ యాప్ని ఎత్తివేస్తే తప్ప మార్గం లేదు. ఇప్పుడు తను చెప్తున్నాడు పెద్ద మనిషి, 70-80 ఏళ్ళ సంవత్సరాల నుంచి కూడా పత్తి పండించినటువంటి రైతు తను 10 కుంటలు కానీ ఎడ్ల బండ్లు తీసుకుపోయి అమ్ముకునేవాడు. ఎప్పుడు నిల్వ చేసేదానికి ఎందుకంటే నిల్వ చేసేదానికి స్థలమే ఉండదు కదా రైతులకు. అటు కొట్టము, ఇటు ఎడ్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి తను పండుకోవాలి. కాబట్టి అసలు రైతు నిల్వనే చేయడు. 2 రోజులకోసారి 3 రోజులకోసారి తీసుకుపోయేవాళ్ళు. ఈ సంవత్సరం మాత్రం ఈ కపాస్ కిసాన్ యాప్ వల్ల పెద్ద ఎత్తున నష్టం అనేటువంటిది రైతాంగానికి జరిగింది. ఇప్పుడు మేము గ్రామాలలో చూడండి, ఇప్పుడు ఇతను 100 కుంటలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రతి ఒక్క ఇంట్లో పత్తి మనకు కనబడుతుంది మీరు సర్వే చేస్తే. అందుకని వాస్తవంగా కపాస్ కిసాన్ యాప్ని ఎత్తివేయాలా, ఏదైతే నిబంధన పెట్టిండో 7 కుంటలు అనేటువంటిది మేము మొన్న ఒక 2 నెలల క్రితం కలెక్టర్ గారితో మాట్లాడి 14 కుంటలు చేయమని చెప్పాం. అప్పుడే 12 కుంటలకు ఇబ్బంది అవుతాయి అంటే కలెక్టర్ గారు కష్టపడి 1 క్వింటాల్ పెంచడం జరిగింది, 13 చేసిండ్రు. ఇప్పుడు ఏమో వీళ్ళు ఏం చేసిండ్రంటే సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా తను ఏం చేస్తున్నాడంటే దీని నుంచి మేము విరమించుకుంటాము, అది గతంలో చెప్పారు. PDPS ద్వారా కొనుగోలు చేసి మేము మీ దీంట్లో ప్రభుత్వం కొనుగోలు చేయదనేటువంటి పద్ధతిలో తీసుకొస్తున్నది. అందుకని ఈ CCIని మొత్తం మూతేయాలని చెప్పి చూస్తున్నారు. రైతుల్ని ఇబ్బంది పెట్టి ఆ రకంగా ప్రైవేటు వాళ్ళకి, ఇప్పుడు కౌలు రైతులందరూ కూడా నిన్న 50 కుంటల రైతు అమ్ముకున్నాడు, పోయి తీస్తే కాలేదు. మరో ప్రైవేటు వారికి అమ్ముకుంటే 6,200 రూపాయలు చొప్పున తీసుకున్నాడు. అంటే 1,800 రూపాయలు నష్టం జరిగింది 10 కుంటలకు. ఏమన్నా ఇంటికి ఏమన్నా ఇస్తా అన్నారా అమ్మ? ఏమన్నా హామీ ఇచ్చిరా కలెక్టర్? ఇల్లుకి ఏమన్నా పరిహారం ఏం తెలియదా? మీరు ఏమన్నా మాట్లాడతారా? చెప్పండి. అంటే కిసాన్ కపాస్ యాప్ వల్లనే ఇది రైతులంతా నష్టపోతున్నారు. మేమేమంటామంటే ఇవాళ నరేంద్ర మోడీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నాడు, కానీ రెట్టింపు గంగలవాయ కానీ ఇంకా మైనసే అవుతున్నది. ఓపెన్ మార్కెట్ 8,110 రూపాయల మద్దతు ధర ప్రకటించినంత మాత్రం తూతూ మంత్రంగా ప్రకటించడమే కానీ ప్రత్యక్షంగా రైతులకు 5,000, 5,500 ఇలా ఖమ్మం మార్కెట్ చూడు, మహబూబ్ నగర్ చూడు, వరంగల్ చూడు, జమ్మికుంట చూడు, ఏ మార్కెట్ యార్డు చరిత్రలు చూసినా కానీ యూట్యూబ్లలో 5,200, 6,000, 6,200. మీరు ఎప్పుడు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తారు?
రెట్టింపు చేస్తానంటే 2222 అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. ఎప్పుడు రెట్టింపు అవుతుంది? ఇంకా మైనసే అవుతున్నది కదా. రోజు రోజు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. కాబట్టి మీరు ఓపెన్ ఎక్షన్లనే ప్రైవేట్ వ్యాపారస్తులు కొనుగోలు చేసే విధంగా ఓపెన్లని గవర్నమెంట్ ఎంతటికి ఉంటుంది? మీరు ఓనరు కాబట్టి గవర్నమెంట్ను ప్రైవేట్ వాళ్ళకే ప్రోత్సహించే విధంగా ప్రైవేట్ వాళ్ళే ఇంతకుముందు కొనుగోలు చేసే విధంగా కొనుగోలు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. సో పృథ్వీరాజ్ గారు, అందరూ లీడర్లు అయితే అందరు వచ్చిరట, అందరు వచ్చిరు, పరామర్శించారు, వెళ్ళారు. సో మీరు మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇట్లాంటివి సరే ఇన్సిడెంట్ జరిగింది, అందరు వచ్చిరు. దూది కాలిన పత్తి ఆ, చీకట్లకు వెలుతురియాల్సింది పత్తి. ఇది తలగబడ్డది. దీని బాధ్యులు ఎవరంటే పక్కా 200% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఎడ్ల బండి కాలంలో ఉన్నప్పుడు ఇట్లా ఇబ్బందులు ఎప్పుడు పడలే. ఈ పత్తి కాలిన కేవలం ఏంటంటే స్టోరేజ్ చేసిరు కాబట్టి కాలింది. వీళ్ళు కరెక్ట్గా పండగానే తీసుకొని పోయి కొనేటట్టు కనుక ప్రభుత్వాలు అరేంజ్మెంట్ చేసేది ఉంటే ఇవాళ ఈ పత్తి కాలకపోవు, ఈ నష్టం ఈ ఇంటికి జరగకపోవు, ఈ ఇల్లు తలగబడకపోవు. మనకు కనబడుతున్నది తలగబడ్డ ఇల్లు కనబడుతున్నది. కానీ తలగబడకుండా ఉండి పత్తి ఇళ్ళల్లో పెట్టుకొని కూడా వాళ్ళ మనసులు తలగబడి ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు అన్నట్టుగా పెద్ద మనిషి మాటల బాధలలో తెలిసింది. ఎడ్ల బండి వ్యవసాయం కాడికెళ్ళి ట్రాక్టర్లు వచ్చి ఇంత ఆధునిక కాలం వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఈ గోసలేంటి ఈ రైతులకు? ఈ నష్టము ఎవరు భరిస్తారు? ఈ నష్టం ఎవరు భరిస్తారు? ఈ ఉట్టిగా వచ్చి వీళ్ళు ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, మాజీ ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, ఉట్టి మాట్లాడిపోయింది అంతేగాని నష్టపరిహారం ఇస్తారనేది నాకైతే నమ్మకం లేదు. ఉట్టి మాటలే, పేపర్లు వస్తాయి, కలెక్టర్లు వస్తారు, ఒకవేళ నష్టపరిహారం ఇచ్చినా కానీ ఆర్థిక పరమైన ఇస్తారు. కానీ మీతోళ్ళ సంగతి అంత ఏంటిది? ఎంతైతే పండిస్తారో, ఎంత పండించినా కానీ అంత కొనాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. ఈ ప్రభుత్వాలు వాళ్ళ బాధ్యతను మర్చిపోయి కొత్త కొత్త విధానాలు తీసుకొచ్చి, అంటే ప్రజలకు కూడా అర్థం కావాలి ఏంటంటే మొత్తం వ్యవసాయ రంగాన్ని, పత్తి ఉత్పత్తిని భారతదేశంలో నాశనం పట్టించి బయటి దేశాలకెళ్ళి ఇక్కడ చిన్న 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 దేశాలకెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ వేసి వాళ్ళకు దానిలో పర్సెంటేజ్లు తీసుకొని పర్సెంటేజ్లు వస్తాయి బరాబర్ పర్సెంటేజ్. రైతుల దగ్గర వాళ్ళ పర్సెంటేజ్ డైరెక్ట్ తీసుకోలేరు కదా. ఇక్కడ మధ్య దళారీలు ఉన్నారు, ఇక్కడ వీళ్ళ దగ్గరికి వెళ్ళి పర్సెంటేజ్లు పోతాయి. బయట దేశాలకు వెళ్ళి ఇంపోర్ట్ వచ్చే వాటి మీద కూడా వీళ్ళకు మధ్యలో పర్సెంటేజ్లు వస్తాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? రైతుల ప్రాణామీదికి వస్తున్నది. ఇది రైతుల పొట్ట కొడుతున్నారు. భారతదేశ రైతుల ఎన్నుముక మొత్తం ఇరిచేసేటువంటి ప్రయత్నము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇది దుర్మార్గమైన పని. ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ యాప్లు తీసుకొచ్చి ఏం తెలియకుండా ఎక్కడో ఇక్కడికి వచ్చి ఈ మారుమూల ప్రాంతాలలో తీసుకొచ్చి వీళ్ళకు సిగ్నల్స్ రావు, వాళ్ళకు తెలియదు, వాళ్ళకి అసలు ఏంది ఎట్లా పెట్టాలి ఏందనేది కూడా తెలియదు కదా. ఇవన్నీ ఎందుకు చేయాలి అసలు నాకు అర్థం కాదు. వీళ్ళు ఇప్పుడు ఏమైనా అమెరికాకి వెళ్ళో లేకపోతే పాకిస్తాన్కి వెళ్ళి షిప్మెంట్లో తీసుకొచ్చి దొంగతనంగా అమ్ముతున్నారు. ఈ పత్తి ఈ భూమిలో పండించరు, ఇక్కడనే అమ్ముతున్నారు. ఇదే ప్రాంతాల ఎక్కడికెళ్ళో తీసుకొచ్చి అమ్మేది కాదు కదా ఇది. దీనికి పెద్ద నువ్వు రెస్ట్రిక్షన్స్ పెట్టేది ఏంది? ఎంత పండిస్తారో అంత కొనుక్కోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. ఇది చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టి రైతులను ఏడిసేటట్టుగా మొత్తం చేస్తున్నారు కదా. ఇది చాలా దుర్మార్గమైన పని. దీన్ని నాకు తెలిసి ఇంత ఈజీగా వాళ్ళు ఏదో సెటరైట్ అవుతారని అనుకుంటలేను. కానీ ప్రజలు చైతన్యవంతులై ప్రశ్నించాలి, అన్ని రాజకీయ పార్టీలను ప్రశ్నించాలి, అందరినీ ఎండగడితే తప్ప ఇటువంటి పరిష్కారం అయ్యే మార్గం అయితే కనిపించదు నా దృష్టిలో. సో ఇది సిచ్యువేషన్ ఇంత వర్స్ట్గా ఉంది, ఇంత దారుణంగా ఉంది. ఈ రైతును ఆదుకోవాలి, రైతు కుటుంబాన్ని ఆదుకోవాలి. మిగతా ఎక్కడెక్కడైతే పత్తి ఇంకా ఇండ్లలో నిల్వ చేసుకుని ఇంటి ముందర ఆరబెట్టి ఎండబెట్టుతున్న రైతుల పత్తి మొత్తం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. వీళ్ళ మీద దాడి చేసుకోవడం, తిట్టుకోవడం తప్ప ఇందులో ఏమీ కనబడట్లేదు. చెప్పండి. ఇప్పటికైనా కానీ ఇళ్ళ ద్వారా పత్తి కుప్పలు ఉన్నాయి. యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఇక్కడ ఉన్న ఏఈఓలు కానీ మార్కెట్ వాళ్ళు కానీ అందరూ ఇప్పుడు గతంలో ఇట్లా రద్దీగా ఉన్నప్పుడు శనివారం రోజున కూడా కొనుగోలు చేసిండ్రు. ఈ సంవత్సరం ఏమో కొత్త నిబంధన వచ్చింది, శనివారం నాడు పత్తి లేకనాడ. మరి ఇంకోటి ఏమంటాడు ఏమో L1 L2 ఎన్నైతే జిన్నింగ్ మిల్లు ఉన్నాయో అన్ని జిన్నింగ్ మిల్లులో కొనుగోలు చేసి స్టార్ట్ చేసి ఎంత తొందరగా అంత తొందరగా మంది చేస్తే బాగుంటుంది కదా. ఇటువంటి ఇన్సిడెంట్ అయితే ఎవరు బాధ్యులు దానికి? అందుకోసానికి మేము చెప్పేది ఒకటే, ఇప్పటికైనా తొందరగా చేసి ఆ యాప్లకు అవగాహన లేదు. దానిలో మరి అగ్రికల్చర్ వాళ్ళు అంటారు, ఏమో మార్కెట్ కమిటీ వాళ్ళు అంటారు, అగ్రికల్చర్ వాళ్ళు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళ సమన్వయం లేక ఇక్కడ అన్ని ఎక్కడెక్కడ నిల్వలు ఉన్నాయి. ఎప్పుడు రైతుకు ఎంత పత్తి వెళ్తే అంత వారం రోజుల లోపల అమ్ముకుంటేనే ఇవన్నీ తగ్గుతాయి తప్ప ఇటువంటి కార్యక్రమాలు చేస్తే రైతులు నష్టపోతే ఎవరు బాధ్యులు దీనికి? ఏమమ్మా ఈ ఊరేనా మీదంతా? పత్తి రైతులేనా మీరు కూడా? ఏం అమ్మిరా అందరూ? బయట వేసి ఉన్నాము అంత అమ్మలే. ఏం చేస్తావు? ఎల్లుడు లేదు, పత్తి బరబరి ఇయ్యాడు గాయలే. అది ఏం గింజలు వేసిందో ఏమో
కాయలేదు బరోబ్బర్ పత్తి అంతా ఒక 20 కుంటల దాకా అవుతుంది అంతే. అంతేనా? అగో గాని వేసినాం మేమైతే అమ్మలే, ఒక బొండ కూడా అమ్మలే. వానేనా? వానేనో ఏమో ఎట్లానో ఇక తెలియదు మనకు. మరి ఇప్పుడు ఇది కూడా ఎందుకు తీసుకుపోతలేరు మరి? అది ఏమో ధర లేదని ఆగుతున్నారు. ఇక ధర లేదు, 6,000 అంటున్నారు. పత్తి 10 రూపాయల కిలోనేమో ఆడోళ్ళకి ఇస్తున్నాము. ఏం చేస్తావు మరి? ఇక 10 రూపాయల కిలో ఏరినందుకు ఆడోళ్ళకు ఇక కిలో ఎడితే 10 రూపాయలు ఇస్తారు. 10 రూపాయలు. మరి ఇక మేము ఎట్లా అమ్ముదాము? ఆడ ధర లేదు, ఇక ఎట్లా బతుకుడు? బొండ కూడా అమ్మలేదు, ఇంకా అట్లనే ఉన్నది. మా వాళ్ళ పత్తి అంతా గాలిపోయింది మాది. ఇది అది ఎట్లా ఏమైందో ఈ పరిస్థితి ఎప్పుడన్నా ఉందా? ఎప్పుడు రాలేదు సార్, మాకు ఎప్పుడు రాలేదు సారు. ఇట్లా పరిస్థితి ఎప్పుడు రాలేదు. ఇన్ని ఏళ్ళాయా మేము వ్యవసాయాలు చేస్తున్నాం గానీ ఆకిట్లానే ఉంచుకున్నాం గానీ ఎన్నడు ఇట్లా రాలేదు. అది ఏముందో ఏం మాయనో ఏమో, కరెంట్ ఇదో ఏమో, ఈడ తాళము. ఇప్పుడు వచ్చే 3 నెలలు 4 నెలలు మరి మీ గాసము, పిల్లలు, కుటుంబం ఎట్లా గడవాలి? అదే ఉన్నది కథ. ఇక మరి ఎట్లా గడుస్తాం? ఎట్లా బతుకుతాం? పిల్లగాళ్ళకు చదువులు గిదువులు మేము ఎట్లా మరి వేరే భూములు బట్టి చేస్తామన్న. మాకు సొంత భూములు కాదా, కౌలేనా? కౌలు భూములు ఉన్నాయి, సొంత భూములు మా వాళ్ళకు ఉన్నాయి. కానీ మాకు ఒక 8 ఎకరాలు ఉన్నది, మాకు ఎక్కలేదు. ఇక అంతే. ఇక 4 ఎకరాల మీద వేరే చేస్తాము. సొంతం లేవు మాకు అంత భూములు. సో అంత పేద రైతులు, పాపం అమాయకమైన రైతులు వీళ్ళంతా. వీళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. చాలా దారుణం, బాధ అనిపిస్తున్నది వాళ్ళ ముఖాలు చూస్తుంటే. ఇప్పుడు రాబోయే 3-4 నెలలు చాలా చాలా క్రూషియల్ పీరియడ్. ఎందుకంటే వాళ్ళు దాని మీదనే ఆధారపడి పంట వేసుకొని దాని ద్వారా వస్తే పిల్లల చదువులు, ఆరోగ్యం ఇవన్నీ వాళ్ళు లెక్కలు వేసుకొని ఉంటారు పాపం. సో అప్పులు ఏమైనా ఉంటే కట్టుకోవాలనుకుంటారు. ఇప్పుడు అప్లోడ్ మీద పడతాడు, కుటుంబము గడవాలి. సో ఎంత దారుణంగా ఉన్నది చూడండి సిచ్యువేషన్. మొత్తం రాష్ట్ర రైతాంగం పరిస్థితి అంతా ఇట్లే ఉంది. చాలా పెద్ద సమస్య వాళ్ళ రాష్ట్రంలో ఇది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.